వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను చాలా యూస్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో మరి చూసేద్దాం. ఇప్పుడైతే మేము కామాఖ్య టెంపుల్కి వెళ్తున్నామండి. కామాఖ్య టెంపుల్ అనేది గౌహతి నగరం, అస్సాం రాష్ట్రంలో ఉందిమాట. ఇదైతే చాలా శక్తివంతమైన పీఠంగా పేరు పొందింది. అంటే అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది కూడా అతి శక్తివంతమైన పీఠంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. అయితే దీనికి ఎలా వెళ్ళాలి, దీని టైమింగ్స్ ఏంటి, ఇంకా ఏ రోజుల్లో ఇది క్లోజ్ అయి ఉంటుంది, ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా చూశారు అంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశామండి. అది మీకు అవ్వకుండా ఉండాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. గౌహతి రైల్వే స్టేషన్ నుంచి అయితే కామాఖ్య టెంపుల్కి మనకి 7.8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అదే మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్ళటానికి కామాఖ్య రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. కామాఖ్య రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి టెంపుల్కి వెళ్ళటానికి 6.8 కిలోమీటర్లు అయితే అవుతుందన్నమాట. మా అమ్మగారు అయితే మమ్మల్ని చూడటానికి మా దగ్గరికి వచ్చారన్నమాట. అయితే అమ్మకి ఎప్పటి నుంచో కామాఖ్య టెంపుల్ చూడాలని ఉంది. అయితే మరి రైల్వే స్టేషన్ గౌహతిలో దిగ్గానే ఇంకా సరే అయితే కామాఖ్య టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దామని చెప్పి మేము అక్కడి నుంచే రైల్వే స్టేషన్ నుంచే రెడీ అయిపోయి వెయిటింగ్ రూమ్లోని టెంపుల్కి అనేది రెడీ అయిపోయామాట. గుడి అయితే మనకి మార్నింగ్ 5:30 నుండి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 5:30కి ఓపెన్ చేస్తారు కానీ మనల్ని అయితే లోపలికి అలౌ చేయరన్నమాట. మనకి 8 o'clockకి లోపలికి పంపిస్తారు. అలానే 1 o'clockకి క్లోజ్ చేసేస్తారన్నమాట. ఇంకా మళ్ళీ 2:30కి ఓపెన్ చేస్తారు, మళ్ళీ 5:30కి క్లోజ్ చేసేస్తారు. ఈ లోపే మీరు దర్శనం అనేది చేసుకోవాలి. ఈ గుడి అయితే మనకి నీలాచలం పర్వతం మీద ఉంటుంది. అలానే బ్రహ్మపుత్ర నదిని తాకుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఇదైతే మనకి మెయిన్ ద్వారం అండి. ఇప్పుడు ఈ ద్వారం నుంచి మనకైతే 1.5 కిలోమీటర్ పైకి కొండ మీదకి వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి మీకు ఆటోలు ఉంటాయి, ట్యాక్సీస్ ఉంటాయి, బస్ కూడా ఉంటుందండి. కాస్ట్ అయితే ఒక 20 రూపీసే తీసుకుంటారు, అంతకు మించి అయితే తీసుకోరు. కొంచెం ట్యాక్సీలు అవి అయితే కొంచెం అమౌంట్ ఒక 100 రూపీస్ వరకు పర్చేస్ చేస్తారండి. బస్ అయితే మనకి 20 రూపీస్తో అయిపోతుంది. 1.5 కిలోమీటర్ ఉంటుందన్నమాట పైకి వెళ్ళటానికి. ఇది కిందన మనం కొండ కిందనైతే మనకి బ్రహ్మపుత్ర నది ఉంటుందన్నమాట. ఇంకా ఈ గుడి గురించి తెలుసుకోవాలి అంటే ఈ గుడి అసలు ఎలా ఏర్పడింది అవన్నీ తెలుసుకోవాలి అంటే దానికి ఒక చిన్న కథ ఉంది, చెప్తాను. సతీదేవి అంటే దక్షుడు కూతురు సతీదేవి అంటే శివుడి వైఫ్ మాట. పార్వతీదేవిని సతీదేవిగా కూడా పిలుస్తారు. అయితే సతీదేవి శివుడు పెళ్లి చేసుకోవడం దక్షుడికి అంటే సతీదేవి నాన్నగారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు కదా. అయితే దక్షుడు తన ఇంటిలోని ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేసుకుంటారన్నమాట. ఆ యజ్ఞానికి సతీదేవిని ఇంకా శివుడిని ఆహ్వానించరు. అయినా అవేమీ పట్టించుకోకుండా సతీదేవి ఆ యజ్ఞ పూజకి వెళ్తారన్నమాట. ఆ యజ్ఞ పూజలోని దక్షుడు శివుడిని అంటే సతీదేవి భర్తని అవమానిస్తూ మాటలు మాట్లాడడం విని అది తట్టుకోలేక సతీదేవి అది యజ్ఞగుండంలో దూకి చనిపోతారన్నమాట. అది చనిపోవడం చూసిన శివుడు తట్టుకోలేక సతీదేవిని పట్టుకొని పెద్ద ప్రళయతాండవాన్ని అంటే డ్యాన్స్ వేస్తూ ఉంటారన్నమాట. అయితే దానికి మొత్తం భూలోకమంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. దాన్ని చూసి మొత్తం దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి ఏమో తన సుదర్శన చక్రాన్ని వదలగానే సతీదేవి బాడీ మొత్తం ముక్కలుగా అయిపోతూ ఉంటుందన్నమాట. అలా అయిపోయిన ప్రతి ముక్క కూడా ఒక్కొక్క చోటగా పడుతుంది. ఆ ఒక్కొక్క చోట ఎక్కడైతే పడిందో అవన్నీ శక్తిపీఠాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అందులో ముఖ్యంగా సతీదేవికి అంటే మానవ సృష్టికి మూల కారణమైన సతీదేవి యోని భాగం నీలాచల పర్వతంలో పడుతుందిమాట. ఆ పడిన ప్లేస్లే మనం కామాఖ్య టెంపుల్గా కామాఖ్య దేవిగా మనం ఆరాధిస్తూ ఉంటాము. సతీదేవి యోని భాగం ఈ నీలాచల పర్వతం మీద ఒక్క ముక్కగా కాదండి, అది పడినప్పుడు అది మరలా 10 ముక్కలుగా అంటే దశమహావిద్యలుగా వేరువేరుగా
పడిందట. అవన్నీ రూపాలను కలిపి మనకి చిన్న చిన్న గుళ్ళుగా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారండి. ఇక్కడంతా మనకి దేవుడి విగ్రహాలంటూ ఉండవు. ఆ యోని రూపంలోనే మనకి శిలారూపంగా మనకి దర్శనమైతే ఇస్తారు. ఈ 10 రూపాలు ఏంటి అంటే పేరు ఒక్కసారి నేను చెప్తున్నాను. కాళిక, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగ్లాముఖి, మాతంగి, కమల. ఈ 10 అవతారాలుగా ఇక్కడ మనకి కనిపిస్తారన్నమాట. ఇది ఇక్కడికైతే మనం కొండపైకి అయితే మనం వచ్చేసామండి. ఇక్కడ మనం పార్కింగ్ అనేది ఉంది. పార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా అయితే ఇక్కడ మీరు ఫ్రీ దర్శనం కూడా ఉంటుందండి. అలాగే మీరు ఫ్రీ దర్శనం కాదు మేము అంతసేపు ఉండలేము అని అనుకుంటే 501 రూపీ అంటే 501 రూపాయలు తీసుకొని మనకి టికెట్ అనేది ఇస్తారు. అలా చేసుకుంటే కొన్ని లైన్స్ అనేవి మనకి తగ్గుతాయి అన్నమాట. మనం తిరుపతి వెళ్ళేటప్పుడు దర్శనానికి ఎలా అయితే టైం అవుతుందో సేమ్ దీనికి కూడా అంతేనండి. కనీసం ఒక 5-6 గంటలైనా టైం పడుతుంది. మేమైతే కార్ అనేది పార్కింగ్ చేసేసాం. పార్కింగ్ చేసేసి వస్తున్నామన్నమాట. ఇలా మేము వచ్చే టైంకి అయితే చాలా వర్షం పడుతుంది. ఫ్రీ దర్శనానికి అయితే ఇలా వెళ్ళాలన్నమాట. జనరల్ క్యూ ఎంటర్ అని ఉంటుంది, ఇలా వెళ్ళాలి. అది మీకు ఫ్రీ దర్శనం వద్దు అని అనుకుంటే ఇటు సైడు మేము ఇప్పుడు దారి చూపిస్తున్నాం కదా, అలా వస్తే అక్కడ ఒక కూపన్ది ఉంటుందండి. 501 రూపీ తీసుకుంటారు. దానికి లైన్ అయితే మీరు మార్నింగ్ 4 o'clockకే లైన్ కట్టాలి. కడితే వాళ్ళు 8 o'clockకి మనకి ఇస్తారన్నమాట. ఆ టికెట్స్ కూడా మీకు దొరకకపోవచ్చండి. ఎందుకంటే ఇన్ని అనే ఉంటాయన్నమాట. ఒక 30, 130, 150 అనే మనకి ఇస్తారు. ఆ లైన్లో ఎంత నించున్నా 150, 130 మెంబర్స్ కన్నా ఎక్కువైతే ఇవ్వరన్నమాట. మేమైతే గుడి లోపలికి అయితే వచ్చేసామండి. గుడి లోపలికి వచ్చేసాక మనకి గుడి బయట అయితే మనకి కొబ్బరికాయ అవన్నీ అమ్ముతారు. దేవుడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం ఎప్పుడూ చేసుకునే విధంగానే తీసుకోండి. మీరు అక్కడ అన్ని స్వీట్స్ అని అవన్నీ చాలా రకాలుగా అమ్ముతారు, కానీ మీకు యూజ్ అయ్యేవి మాత్రమే కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత మనం లోపలికి రాగానే ఇలా కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ దీపాన్ని కూడా వెలిగించేయాలి. లోపలికైతే ఏవి పట్టుకెళ్ళనివ్వరు. ఇక్కడ మేము దీపాన్ని అయితే వెలిగిస్తున్నాము. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మనకి విఘ్నేశ్వరుడు దర్శనం ఇస్తారండి. దాని తర్వాత నేను ఇక్కడ చాలా గుళ్ళు అయితే ఉన్నాయి, కానీ నేను అవన్నీ తీయలేదండి. ఎందుకంటే లోపలికైతే లేదు, బయట నుంచి అయితే తీయడం అవుతుంది. కానీ మేము చెప్పాను కదా, వచ్చే టైంకి చాలా వర్షం పడడం వల్ల నేను ఫుల్గా అయితే తీయలేకపోయాను. ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం నేను తప్పకుండా తీస్తానండి. ఇప్పుడైతే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు చాలా రకాలైన పూజలు చూస్తారండి. కొత్తగా ఉంటాయి పూజలు. ఇక్కడ సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తారు. ఇంకొకటి ముఖ్యంగా ఏంటి అంటే మనకి లేడీస్కి ఎలా అయితే ఋతుస్రావం జరుగుతుందో అలానే ఈ కామాఖ్య మాతకి కూడా సంవత్సరంలో ఒక రోజు, అంటే సంవత్సరంలో ఒక నెలలో 3 రోజుల పాటు ఋతుస్రావం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు అంటే మృగశిర నక్షత్రం 3వ పాదంలో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రం 1వ పాదం వరకు ఋతుస్రావం అనేది జరుగుతుంది మాట. అంటే ఇది జూన్ నెలలో అవుతూ ఉంటుందండి. ఇది జరిగినప్పుడు ఆ 3 రోజుల పాటు దేవుని ఆలయాన్ని క్లోజ్ చేసేస్తారు. ఆ రోజు ఎవరిని లోపలికి పంపించరు. ఆ 4వ రోజు అంబుబాచి అనే పెద్ద మేళాని చేసి అమ్మవారికి చాలా బాగా పూజ చేస్తారండి. ఇది అతిపెద్ద మేళాగా కూడా, కామాఖ్య కుంభమేళాగా కూడా చెప్తూ ఉంటారు. ఇదైతే ఈ అంబుబాచి మేళా అనేది 5 రోజులు జరుగుతూ ఉంటుంది. అంటే ఋతుస్రావం జరగక ముందు ఒక రోజు ముందు నుంచి ఋతుస్రావం అయిన తర్వాత రోజు వరకు మొత్తం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇది ముఖ్యంగా జూన్ 22 నుంచి మొదలుకొని జూన్ 26 వరకు ఆ మధ్యలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ మేళానైతే ప్రతి ఒక్కరూ చూడాలండి. ఎందుకు అంటే ఆ రోజు ఆ ఋతుస్రావం జరిగిన 3 రోజులు కూడా అమ్మవారి యోని పైన ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పుతారన్నమాట. అది 4వ రోజు చూడగానే మొత్తం అది రక్తంతో కూడుకున్న
తెల్లబట్ట మొత్తం రక్తంతో కూడుకున్న రెడ్గా మారుతుందన్నమాట క్లాత్ అనేది. దాన్ని వాష్ చేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనకి ప్రసాదంగా అమ్ముతారన్నమాట. దాన్ని మనకి పూజారి మనకి చేతులకి కడతారు. ఈ క్లాత్నే వాళ్ళు వేలంపాట కూడా వేసి చాలా ఎక్కువ రేటుకే కొనుక్కుంటూ ఉంటారట. ఇది ఎవరైతే ఈ వస్త్రం ఎవరికైతే దొరుకుతుందో అది చాలా అదృష్టంగా కూడా భావిస్తారు. ఈ వస్త్రం కావాలి అంటే మనకి అమ్మవారికి చెప్పాను కదా, ఋతుస్రావం అయిన తర్వాత అంబుబాచి అనే మేళ జరుగుతుంది. ఆ మేళ తర్వాత మనకి ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. ఆ టైంలోనే అంటే జూన్ నెలలో మాత్రమే ఇది దొరుకుతూ ఉంటుందన్నమాట. ఈ అమ్మవారి ప్రసాదం మనకి మనం చేతికి కట్టుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా పిల్లలు ఎవరికైతే పుట్టారో వాళ్ళకి కూడా పిల్లలు పుడతారు అంటారు. ఇంకా పీరియడ్స్ చాలామందికి లేడీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ క్లాత్ని చేతికి కట్టుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి కూడా క్రమంగా అవుతూ ఉంటాయి అని చెప్తారు. ఇంకొకటి ఇక్కడ పూజారులు చాలామంది ఉంటారండి. వాళ్ళందరూ మన చేతిలో ఉన్న దేవుడి సామాన్లు లాక్కోవటం, లేదు అంటే డబ్బులు ఇస్తే మేము ఇంకా పూజ మంచిగా చేస్తాం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ నమ్మకుండా మీరు అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు చాలామంది ఉంటారు గైడ్ చేసేవాళ్ళు. వాళ్ళని అడిగి గుడికి ద్వారం ఎటు సైడు అని వాళ్ళని అడిగి తెలుసుకొని వెళ్ళండి. ఎందుకు అంటే ఇక్కడ చాలా గుడిలు ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ అమ్మవారిని గుడి ఓపెన్ చేయకముందే ప్రతిరోజు ఒక బలి అయితే ఇస్తారంటండి. అంటే మేకని కానీ అలా ఏదైనా బలి ఇస్తారట. అలానే మీరు కానీ ఏమైనా దండం పెట్టుకుంటే ఇక్కడ బలి ఇవ్వచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆన్సర్ చేస్తానండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.